శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి అక్టోబర్ 20 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేయడం వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, నరదిష్ట నరగోళ సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు ఎల్లప్పుడూ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఆలోచనలతో సత్యాన్వేషణతో ముందుకు సాగేటువంటి వ్యక్తులండి. కేవలము ప్రస్తుతానే కాకుండా భవిష్యత్తును కూడా అంచనా వేసినటువంటి శక్తి కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనసులో దాచినటువంటి వాస్తవాలు ఒక్కసారిగా బయట పెట్టేస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు ఆ నిజం అందరినీ కూడా కుదిపేస్తుంది. అలాగే ప్రతి ఆలోచన కూడా మార్చేస్తూ ఉంటుంది. వారు చెప్పినటువంటి ఆలోచనలు ఇతరుల యొక్క ఆలోచనలు కొత్త దిశలో నడిపించేలా ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీకు ఒక రహస్యం అయితే మీరు తెలుసుకోబోతున్నారండి. అలాగే ఆధ్యాత్మికంగా రేపటి రోజున మీకు మరింత మక్కువ పెరగబోతుంది. ఇక అలాగే మీకు ఏదైనా కానీ ఒక వాస్తవం అనేది మీరు ఊహించినటువంటి మీ మనసులో మీకు తెలియనటువంటి కొత్త ఆలోచన విధానాన్ని రేకెత్తించేలా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మీకు ఇష్టమైనటువంటి రూపంలో కూడా వస్తుంది. కానీ దీనివల్లే మీకు నిజమైనటువంటి మార్గం ఏంటనేది తెలుస్తుంది. అంటే సత్యం అనేది కొన్ని సందర్భాల్లో మనల్ని బాధ పెట్టవచ్చండి. కానీ అది చివరికి మనకు అన్ని విధాలా కూడా మంచి చేస్తుంది. అయితే ఈ రాశివారు బుద్ధి, జ్ఞానం, ఆలోచనలకు చాలా విలువనిస్తూ ఉంటారు. అందువల్ల ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇతర రాశుల కంటే కూడా వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ రాశివారు రేపటి తెలిసినటువంటి ఒక రహస్యం ఏంటని కనుక మీరు అనుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఉండరని చెప్పి కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారు అనేటువంటి రహస్యం మీకు తెలుస్తుంది. అంటే మీరు మీ మనసును చాలా మంది వద్ద ఉంచుతారండి. మీ మనసులో విషయాలు కొంతమంది వద్ద బయట పెడతారు. మీ కళలు కావచ్చు, మీ యొక్క రహస్యాలు కావచ్చు, మీ యొక్క బలహీనతలు కావచ్చు, మీరు కొంతమందితో పంచుకున్నారు. కానీ ఏంటంటే ఈరోజు జరిగినటువంటి ఆ సంఘటనలు ఒక మాట, ఒక నిజం అనేది మీకు చేరవేసేలా ఉంటుంది. అదేంటంటే అందరూ కూడా మీలాగా నిజాయితీగా ఉండరని, ఈ నిజం మీకు బాధ కలిగించినా కూడా అది మీకు భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి గుణపాఠాన్ని నేర్పిస్తుంది. అయితే ఈ యొక్క సత్యము, ఈ రహస్యము మీకు ఎలా తెలుస్తుందనే విషయాన్ని గమనిస్తే మీ యొక్క స్నేహితుల్లో ఎవరో ఒకరు అంటే మీ గురించి ఏదో ఒకటి చెప్పడము, లేదా ఒక బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవడము ద్వారా, లేదంటే ఒక సహోద్యోగి మీ యొక్క ఆలోచనలు దొంగలిచ్చి మరొక సందర్భంలో మీ యొక్క ప్రేమ సందర్భాలలో దాన్ని ఉన్నటువంటి అబద్ధం బయటపడవచ్చు. ఇలా ఏ రూపంలో వచ్చినా కానీ రేపటి రోజున ఆ నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందుతారు. నేను ఇంత నమ్మకం పెట్టాను కలిగి కానీ ఇలా ఎందుకు జరిగిందనేటువంటి ప్రశ్నలు కూడా మీకు వస్తాయి. కానీ ఆ తర్వాత మీ మనసు మరింతగా బలంగా తయారవుతుంది. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా గుర్తించగలుగుతారు. అయితే ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కని గుణపాఠం అండి. మీరు ఇకపై భావోద్వేగాలకు లోబడేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి బుద్ధి ఆధారంగా ముందుకు వెళ్తారు. మీ యొక్క ఆలోచనలు అలాగే దొంగలించేవారు ఎవరో బయటపడుతున్నారన్నమాట. అంతేకాకుండా మీ యొక్క కృషిని గుర్తించిన వ్యక్తులు కనబడతారు. దీనివల్ల మీకు కొత్త అవగాహన వస్తుంది. మీ యొక్క ప్రతిభను మీరు మాత్రమే కాపాడుకోవాలన్నటువంటి విషయము మీకు తెలుస్తుంది. పనిచేసే చోట మౌనం, వ్యూహం, అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా ఏంటనేది మీకు ఒక అవగాహన తెలుస్తుంది అన్నమాట. నాయకత్వాన్ని, ఆవిష్కరణ శక్తిని బయటకు తెచ్చేలా ఉంటుంది మీలో. అలాగే రేపటి రోజు బయటపడే ఆ రహస్యం ఏదైతే ఉందో ఆర్థిక రంగంపై కూడా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. మీకు ఇప్పటి వరకు ఎవరిపైనైనా కానీ పూర్తిగా నమ్మకం ఉండొచ్చు. అది ఏంటనేది కూడా తెలుస్తుంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని ఇది మీ యొక్క అన్ని విషయాలు కూడా అవగాహన తెప్పించేలా ఉంటుంది. అలాగే ఈ యొక్క సత్యం ఏదైతే ఉందో
అది నిజమైనటువంటి బంధాలు ఏంటనేది మీకు చూపిస్తుంది. ఒక నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు, నిజమైనటువంటి భాగస్వామి ఎవరనేది రేపటి రోజున మీరు జీవితంలో తెలుసుకునేటువంటి నగ్న సత్యం దీనివల్లే బయటపడుతుంది. ఇక అబద్ధ బంధాలు తొలగిపోతాయి, నిజమైనటువంటి ప్రేమ మాత్రం మీ దగ్గర మిగులుతుంది. అలాగే ఈ సత్యం వల్ల మీరు సంబంధాలను కొత్త కళ్ళతో చూస్తారు. అంటే ఇదివరకు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి ఉంటారు, కానీ ఇప్పుడు ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు చెడు కోరుకునే వ్యక్తులు, ఎవరు అబద్ధ బంధాలు, ఎవరివి నిజమైనటువంటి బంధాలు అనే విషయంపై కూడా మీకు పూర్తిగా అవగాహన పెరుగుతుంది. అలాగే ఆత్మీయత కూడా రేపటి రోజు మీకు ఒక పాఠం నేర్పించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచం అంతా కూడా మంచిది కాదు, కానీ ప్రతి అనుభవం కూడా మనకు ఎదుగుదలకు అవసరం అనే నిజం మీకు తెలుసుకుంటారు. మీలో ధ్యానాన్ని, ప్రశాంతను, అంతర్ముఖతను పెంచుతుంది. ఇక ఈ రాశివారు సమాజ సేవలో కొత్త ఆలోచనలో ముందుంటారు. రేపటి రోజున మీకు తెలిసినటువంటి సత్యం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక మార్గానికి ఒక బలమైనటువంటి పునాదిగా మారుతుంది. ఈ విధంగా మీకు తెలిసినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంపై ఇటువంటి అంశాల్లో చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. భయపడకుండా, సత్యం ఎప్పుడు కూడా కష్టమైందే కానీ చివరికి మాత్రము విముక్తిని కలిగిస్తుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఆ సత్యాన్ని స్వీకరించండి. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క మనసు, మీ యొక్క కలలు ఎవరికి కూడా తేలిగ్గా చెప్పుకోకండి. అలాగే గుణపాఠాన్ని నేర్చుకోండి. ఒక్కసారి మోసపోయినా సరే రెండోసారి అలా జరగకుండా జాగ్రత్త పడండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు బలమైన వారు. అలాగే మీ బుద్ధి మీకు రక్షణ అనే విషయాన్ని తప్పకుండా గమనించండి. అలాగే రేపటి రోజున తెలిసినటువంటి ఆ రహస్యము ఏదైతే ఉందో మిమ్మల్ని మరింత పక్వత కలిగినటువంటి వ్యక్తిగా మారుస్తుంది. మీరు ఇకపై మాయలో పడకుండా వాస్తవంలో జీవిస్తారు. మీ నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి. అలాగే దూరదృష్టితో ఆలోచిస్తారు. సమాజంలో మీకు కొత్త గౌరవం కూడా లభిస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజు తెలిసినటువంటి ఆ రహస్యం కఠినంగా అనిపించినప్పుడు కూడా అది ఒక అవకాశము, అలాగే మీకు ఒక మరింత బలంగా మారుతుంది. నిజాయితీగా జ్ఞానంతో నింపేటువంటి అవకాశము మీకు వస్తుంది. కాబట్టి సత్యం మొదట కఠినంగా అనిపించినా దాన్ని అంగీకరించిన వారు మాత్రమే విజేతలు అవుతారు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున తెలిసేటువంటి ఆ నగ్న సత్యం ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితానికి కీలకమైన మలుపు తిరగబోతుంది. మిగిలిన అంశాలు మాత్రం మీకు సాధారణంగా కనిపిస్తున్నాయి. అంటే మీకు అటు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అలాగే వీటన్నిటిలో కూడా మీకైతే చాలా మిశ్రమంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు శక్తి మేర ఏదైనా కానీ దాన ధర్మాలు చేస్తే మరింత పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే రేపటి రోజు మీకు శివారాధన మరింత ఎక్కువగా మేలు చేస్తుంది. రేపేటు అమావాస్య, దీపావళి కాబట్టి రేపటి రోజున మీరు చక్కగా పొద్దున్నే స్నానం ఆచరించాక పరమేశ్వరుని గుడికి వెళ్ళి చక్కగా శివయ్యకి ఒక అభిషేకం చేయించుకొని శివయ్య దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది. దీపావళి అమావాస్య మీ జీవితం నిజంగా కొత్త విలువనైతే నింపుతుందండి. రేపటి రోజున ఆ రహస్యం మీకు తెలుసుకున్న తర్వాత నిజంగా మీరైతే నివ్వెరిపోయినా కూడా దీపావళి అనంతరము మీ జీవితంలో చాలా వరకు కూడా అనుకూలమైన అంశాలు అయితే చాలా చక్కగా జరుగుతాయని చెప్పచ్చు. ఇక అలాగే కొన్ని సంఘటనలు మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగ జీవితంలో సంబంధాన్ని కలిగి ఉండేలాగా కొన్ని స్నేహాలు కూడా మీకు ఎదురుపడతాయి. అలాగే రేపటి రోజున మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా అంటే ఒక గుణపాఠాన్ని కూడా నేర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక సంఘటన కానీ లేదా అనుభవం కానీ మీ యొక్క జీవితంలో శాశ్వతమైన మార్పులు తీసుకోవడానికి ఆ గుణపాఠం అనేది మీకు చాలా బాగా అవసరం అవుతుంది. అలాగే ఉదాహరణకు ఒక తప్పు చేస్తే దాని ఫలితం మనకు బాధ కలిగిస్తే కనుక భవిష్యత్తులో ఆ తప్పు పునరావృతం చేయకుండా నేర్చుకోవడమే గుణపాఠం. కాబట్టి ఒక వ్యక్తి మనతో అన్యాయంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరు నిజమైన వారు, ఎవరు కపటలు అన్నది గుర్తించుకునేటువంటి శక్తి మనకు వస్తుంది. అందుకే రేపటి రోజున మీరు ఎదుర్కొనేటువంటి గుణపాఠాలన్నీ కూడా మీకు జీవితానికి ఒక మలుపు లాంటివిగా ఉంటాయనే చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీరు నేర్చుకునే గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్కరిని కూడా నమ్మటం మంచిదే, కానీ అతిగా ఎవరిని కూడా నమ్మకూడదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఒకరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరకపోవడం వల్ల నిరాశ చెందేటువంటి అవకాశాలు ఉండొచ్చు. లేదా మీ యొక్క భావాలను పంచుకున్న వారు దాన్ని తప్పుగా వాడుకొని ఇతరులతో మీ గురించి చెడుగా ప్రచారం చేయవచ్చు. అలాగే మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది మంచి గుర్తింపును పొందకపోవచ్చు. ఈ విధంగా ఏ విషయంలో అయినా కానీ ఒక చక్కని గుణపాఠాన్ని అయితే మీరు రేపటి రోజున నేర్చుకోబోతున్నారు. అలాగే వివేకంతో ఉండండి, జాగ్రత్తతో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాగే కుటుంబ విషయంలో చిన్న అపార్థాలు తనేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, కానీ అది అతిపెద్ద గొడవకు దారితీసేదైతే కాదండి. దాని ద్వారా ఇతరుల యొక్క భావాలను గౌరవించాలనే పాఠాన్ని మీరు నేర్చుకుంటారు. అలాగే ప్రేమ జీవితంలో కావచ్చు, దాంపత్య జీవితంలో కావచ్చు, భాగస్వామిపై నమ్మకం ఉంచిన అవసరమే, కానీ మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనలు వెంటనే బయట పెట్టకూడదని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు.
అలాగే స్నేహితుల విషయంలో కూడా ఒకరి మాట తప్పే అవకాశాలు ఉండొచ్చు. దాని ద్వారా ఎవరు నిజమైనటువంటి స్నేహితులు, ఎవరు కేవలం ఉపయోగం కోసం మీ దగ్గరకు ఉంటున్నారనే విషయంపై మీకు ఒక చక్కని అవగాహన కూడా వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో సహచరులపై ఎక్కువగా ఆధారపడితే నిరాశ కలగవచ్చు. అందుకే మీరే స్వయంగా పనులు చేసుకోవాలి అనే ఒక గుణపాఠాన్ని కూడా మీరు నేర్చుకుంటారు. అలాగే వ్యాపార జీవితంలో భాగస్వామ్యం చేసినటువంటి చిన్న పొరపాటు వలన కొంత నష్టం కూడా జరగవచ్చు. కానీ దాంట్లో ప్రతి ఒప్పందం కూడా రాతపూర్వకంగా ఉండాలి అనే పాఠాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. ఇక ఈ విధంగా మొత్తం మీద చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు కాస్త మీకు మిశ్రమంగా అనుకూలంగా అనుకుంటే కూడా మీకు ఎక్కువగా అవగాహనకు తెప్పించే దిశగా రేపటి రోజున మీకు ఒక సవాల్గా ఉండబోతుందని చెప్పొచ్చు. కొత్త రహస్యాల ద్వారా మీ జీవితం అసలు ఏంటనేది కూడా మీకు ఒక అవగాహన అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. రేపటి రోజున మీకు ఏ పరిచయం అయినా కానీ ఏదైనా సరే మీకు ఇదివరకు ఎప్పుడో చేసిన పరిచయంలాగా మీ మనసులో అదే భావన అయితే కలుగుతుంది. రేపటి దీపావళి రోజున మీకు అందరూ కూడా శుభాకాంక్షలు అండి. రేపు మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.